పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ విధి వెక్కిరించడంతో తన ఆశను చంపేసుకున్నాడు. కానీ అదే ఆశ తన కూతురు రూపంలో చిగురించడం చూసి ఆ తండ్రి ఎంతో సంబరపడుతున్నాడు. తన 8 ఏళ్ల కూతురు పరుగు పందెంలో కనబరుస్తున్న ప్రతిభను చూసి మురిసిపోతున్నాడు. గిరిజన బాలిక జీవన తన్య పరుగు పోటీల్లో రాణిస్తూ పాడేరు బుదియా సింగ్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రభుత్వం తన కుమార్తెకు సహకారం అందిస్తే జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లలో పథకాలు గ్యారంటీ అంటున్నాడు తండ్రి బాబురావు. చిన్నారి జీవనతన్య పరుగు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మెరుపు వేగంతో దూసుకు వెళుతుంది. రన్నింగ్ ట్రాక్లో చీతాలా పరుగు పెడుతుంది. జీవనతన్య స్వగ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులయ సమీపంలోని లిట్టిగూడ గిరిజన గ్రామం. తండ్రి కొర్రా బాబురావు ఇంటర్ వరకు చదివాడు. ఆర్థిక కారణాల వలన డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. వివాహం చేసుకుని తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతడికి చిన్నతనం నుంచి రన్నింగ్ అంటే ఇష్టం. రన్నింగ్లో బాబురావు ప్రతిభను గమనించిన పీటీ మాస్టర్ అతడిని ప్రోత్సహించాడు. కానీ కాలం కలిసిరాక చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే పరుగుపై ఉన్న ఫ్యాషన్తో అతడు రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. తండ్రిని చూస్తూ పెరిగిన జీవనతన్య కూడా పరుగుపై మమకారం పెంచుకుంది. తండ్రితో పాటు పరుగు తీసేది. సార్ నేను ముందుగానే రన్నింగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను రన్నింగ్ పరిగెడుతున్నప్పుడు నాతో పాటు పాపలకి ఇద్దరు చిన్నప్పటి నుంచి అలాగే గ్రౌండ్ అలాగే తీసుకొస్తాను సార్. పాపకు పెద్ద పాపకు చూసుకోమని చెప్పేసి నేను పరిగెడుతుంటాను సార్. అప్పుడు పెద్ద పాప కూడా నేను కూడా వస్తాను నాన్న పరిగెడతాను అనేసి నాతో పాటు పాప 2 రౌండ్లు వేయడం జరిగింది సార్. ఆ రోజు తర్వాత పాప నాలాగా ప్రాక్టీస్ చేస్తుందంటే పాపకు అలాగే తీసుకురావడం జరిగింది సార్. ఎన్నాళ్ళ నుంచి కోచింగ్ ఇస్తున్నావు? 2024 సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేశాను సార్. మరి ఈవెంట్స్లో పంపిస్తున్నావా? ఆ ఈవెంట్స్లో అలా పంపిస్తున్నాను సార్. ఎన్ని ఈవెంట్స్ అయింది ఇప్పటికి? ఒక 6 సార్. జీవనతన్య ప్రతిభను గమనించిన బాబురావు తన కుమార్తెను స్థానికంగా జరిగే ఈవెంట్లకు తీసుకువెళ్లేవాడు. అక్కడి ఈవెంట్ మేనేజర్లు చిన్నపిల్ల అని వారించినప్పటికీ బతిమాలి ఎలాగోలో పోటీలో చిన్నారిని పార్టిసిపేట్ చేయించేవాడు. అలా ట్రాక్లో కాలు పెట్టిన చిన్నారి అందరికీ షాకిస్తూ పెద్దలతో పోటీ పడుతూ చిరుతలా దూసుకువెళ్లి మోడల్స్ కొట్టేసేది అని మా బాబాయ్ జీవనగరికి పార్టిసిపేట్ చేస్తుంది, మాతో అంతా పరిగెడుతుంది అని మనసులో అనుకుని ఆ రోజు కూడా రన్నింగ్లో పార్టిసిపేట్ చేయించేసారు బాబాయ్. అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు చూసి ఈ పాప అంతా పరిగెడుతుంది ఏంటి అనుకున్నారు. కార్లో అలాగ అంటే పరిగెడుతుంటే ఇక్కడ అరకులు చల్లని ఎండపల్లి నుంచి అరకులు రావాలంటే ఇక్కడ మ్యాక్సిమం 5 km ఉంటుంది సార్. అలాంటిది ఆ జీవనగర్ ఫస్ట్ రావడం అంటే చాలా ఆనందం అది. అలాంటిది మన జిల్లా కలెక్టర్ కూడా ఎత్తుకుని అలాగా మెడల్స్ ఇవ్వడం అంటే చాలా ఆనందం అది. సరదాగా పరుగు మొదలుపెట్టిన చిన్నారి ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరం పెద్దవాళ్లతో సమానంగా పూర్తి చేయటమే కాదు, మారథాన్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. క్రీడా పాఠశాల విద్యార్థులు స్థానిక యువతతో సమానంగా అలుపు లేకుండా పరుగు తీయటం జీవనతన్య స్పెషాలిటీ. 8 సంవత్సరాల పాపకి రన్నింగ్ లో ప్రోత్సహించడానికి గల కారణాలు అంటే రన్నింగ్ లో అంటే వాళ్ళ నాన్నగారికి ముందు నుంచే స్పోర్ట్స్ లో అంటే ఇష్టం అండి. నేషనల్ స్టేట్ లెవెల్ అలాగ వెళ్ళాలనుకున్నారు, కానీ కాకపోతే కుటుంబ సమస్యల వల్ల వెళ్ళలేకపోయారు. మరి ఇంత ఉత్సాహంగా ఉంది కదా మీ పాప, ఇంకా మీరు స్పోర్ట్స్ లో మీ పాపని ప్రోత్సహించాలనుకుంటున్నారా? అంటే మాకు ఆర్థికంగా అయితే కొంచెం కష్టంగా ఉంది సార్. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మేము స్పోర్ట్స్ లో మా పాపని స్పోర్ట్స్ స్కూల్లో కానీ జాయిన్ చేయడం కానీ ఏదైనా స్టేట్ లెవెల్ నేషనల్ గా ఇలా తీసుకెళ్లాలనుకుంటున్నాం సార్. జీవనతన్య జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు, మెమెంటోలు గెలుచుకుంది. గత ఏడాది డిసెంబర్ 15న విశాఖలో నేవీ మారథాన్ 2024లో పాల్గొని 5 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసింది. అరకులో చలి ఉత్సవ్ సందర్భంగా నిర్వహించిన 5K రన్లో పాల్గొని కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా మెడల్ అందుకుంది. జీవనతన్య ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన కలెక్టర్ చిన్నారికి ఫ్రీగా హెలికాప్టర్ రైడ్ కూడా ఇప్పించారు. రీసెంట్ గా వైజాగ్ హాఫ్ మారథాన్ 2025లో 10 కిలోమీటర్ల విభాగంలో పాల్గొన్న జీవనతన్య మెడల్ గెలుచుకుంది. ఈ చిన్నారి నిలువెత్తు ఫ్లెక్సీని స్కూల్ యాజమాన్యం తమ పాఠశాల ఎదుట ఏర్పాటు చేసింది. మా పాఠశాలలో చదువుతున్న కొర్రా జీవనతన్య 3rd క్లాస్ చదువుతుంది. తిను 10 కిలోమీటర్స్ రన్నింగ్ మారథాన్లోన విజయం సాధించి గోల్డ్ మెడల్ పొందింది. అంతకుముందు పలు పోటీల్లో పాల్గొంది, రకరకాల పథకాలు పొందింది. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చిన్నప్పటి నుండి చిన్న గ్రామంలో ఈ అరకువేలి పక్కన లిట్టిగూడ గ్రామంలో నుండి తిను పట్టుదలతో ఒక 10 సంవత్సరాల వయసులో 10 కిలోమీటర్లు పరిగెత్తాలంటే అది చాలా అసాధ్యం. అది
అలాంటిది కూడా అలవలుగా పరిగెత్తి మా స్కూల్కి మంచి పేరు తెచ్చింది. జీవనతన్య తమ పాఠశాలలో చదవటం గర్వకారణమని ప్రిన్సిపల్ అంటారు. పరుగు పోటీల్లోనే కాదు, చదువుల్లో కూడా ఈ చిచ్చర పిడుగు మంచి మార్కులే సాధిస్తోందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. తన తోటి విద్యార్థులు సైతం జీవనతన్యను ఎంతగానో అభిమానిస్తారు. మా క్లాస్మేట్ అయినందుకు, మా ఫ్రెండ్ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. We are feeling proud to Jeevantanya for being my classmate. పరుగు ఎందుకు ఇష్టమంటే తండ్రిని చూసి నేర్చుకున్నా అని అంటోంది జీవనతన్య. రన్నింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్తోంది. అరకు చలి ఉత్సవంలో భాగంగా నిర్వహించిన 5K రన్తో పాటు సంధ్యా మెరైన్ వైజాగ్ మారథాన్, విశాఖలో తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన 5K మారథాన్లో పాల్గొని జీవనతన్య మెడల్స్ గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిచ్చర పిడుగు. నీ పేరేంటి నాన్న? కొర్రా జీవనతన్య. ఏ ఊరు? లిటిగూడ అరకువెల్లి మండలం. ఏం చేస్తుంటావు? రన్నింగ్ చేస్తా. రన్నింగ్ అంటే నీకు ఎందుకు ఇష్టము? డాడీ పరిగెడుతుంటే ఇంకా తలని వస్తుంటే రోజు పరిగెడతావా? రోజు పరిగెడతా, అందుకనే నాకు రన్నింగ్ ఇష్టం. ఇప్పుడు వరకు ఎన్ని ఈవెంట్లోకి వెళ్ళావు? 6 ఈవెంట్లో పాల్గొన్నావు. ఎన్ని మెడల్స్ వచ్చాయి? 6 మెడల్స్. ఎక్కడెక్కడికి వెళ్ళి ఆడావు? అరకు చలి ఉత్సవాలు, నెయ్యి మారతాన్, జూ మారతాన్, సంధ్యా మారతాన్, అన్నిట్లో ఆడావు. తలసేమియా. ప్రస్తుతం జీవనతన్య 3వ తరగతి చదువుతోంది. కేవలం తండ్రి ప్రోత్సాహంతోనే జీవనతన్య రన్నింగ్లో జిల్లా వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఐటీడీఏ ప్రభుత్వం జీవనకు సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి వన్నె తెస్తుంది.